హర్ముజ్ జలసంధి తెరుచుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ యుద్ధం ముగిసిందా, లేక ఇది మరో పెద్ద యుద్ధానికి ముందు వచ్చిన విరామమా? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న. 100 రోజులకు పైగా ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేసిన అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణ తాత్కాలికంగా ఆగినట్టే కనిపిస్తోంది. చమురు ధరలు క్రమంగా స్థిరపడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు మళ్లీ కోలుకుంటున్నాయి. కానీ ఈ యుద్ధంలో అసలు విజేత ఎవరు? అమెరికానా, ఇరానా, ఇజ్రాయెలా, లేక ఎవరూ గెలవలేదా? 107 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని కొంగదీసింది. ఇరాన్ భారీ మూల్యం చెల్లించింది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం దేశానికి అతిపెద్ద రాజకీయ దెబ్బ. అగ్రశ్రేణి సైనిక కమాండర్లు, అణు కార్యక్రమానికి చెందిన శాస్త్రవేత్తలు, భద్రతా వ్యవస్థలో కీలక వ్యక్తులు మరణించారు. మొత్తంగా సుమారు 3300 మంది ఇరానీయులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలు చెబుతున్నాయి. అయితే అమెరికా మరియు ఇజ్రాయెల్ ఊహించిన ప్రధాన లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇరాన్ ప్రభుత్వం కూలిపోలేదు. రాజకీయ వ్యవస్థ నిలబడింది. ఇదే ఇరాన్ తమ విజయంగా చెప్పుకుంటుంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా భారీ మూల్యం చెల్లించింది. వందలాది క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చాయి. పౌర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. విమాన రాకపోకలు అనేక సార్లు నిలిచిపోయాయి. వ్యాపార కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఈ యుద్ధంలో దాదాపు 60 మంది ఇజ్రాయెల్ పౌరులు మరియు భద్రతా సిబ్బంది మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యమేంటి? ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడం. ఆ లక్ష్యం సాధించబడిందా అంటే ఇప్పటికీ లేదు. అందుకే ఇజ్రాయెల్లో పూర్తి సంతృప్తి కనిపించడం లేదు. ఇప్పుడు ఇక అమెరికా విషయానికి వస్తే, ఈ యుద్ధంలో అమెరికా అత్యంత ఖరీదైన సైనిక ఆపరేషన్ నిర్వహించింది. B-2 బాంబర్లు, తోమహాక్ క్షిపణులు, విమాన వాహక నౌకలు, గల్ఫ్ ప్రాంతంలో భారీ సైనిక మెహరింపు, ఇవన్నీ కలిసి అమెరికా సుమారు $29 బిలియన్ పైగా ఖర్చు చేసినట్లు అంచనాలు చెబుతున్నాయి. 13 మంది అమెరికన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినా ఇరాన్ లో ప్రభుత్వం కూలలేదు. అణు కార్యక్రమం పూర్తిగా ఆగలేదు. అంటే అమెరికా కూడా తన అన్ని లక్ష్యాలను సాధించలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ యుద్ధంలో అందరికన్నా ఎక్కువ భయపడిన దేశాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్. ఎందుకంటే వీటి ఆర్థిక వ్యవస్థకు చమురు ఎగుమతులే ప్రాణాధారం. యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్న రోజుల్లో దాదాపు 11 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి మరియు సరఫరా ఒక రోజుకు ప్రభావితమైందని అంచనాలొచ్చాయి. హర్ముజ్ పూర్తిగా మూసివేస్తే ప్రతిరోజు $బిలియన్ వాణిజ్యం ప్రమాదంలో పడుతుంది. అందుకే గల్ఫ్ దేశాలు యుద్ధం కంటే శాంతికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. ఇక్కడే వచ్చింది పెద్ద ట్విస్ట్. అమెరికా మరియు ఇరాన్ తాజాగా 14 పాయింట్ల మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకాలు చేశాయి. ఇది పూర్తి శాంతి ఒప్పందం కాదు, కేవలము ఒక ఫ్రేమ్వర్క్. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 60 రోజుల పాటు 2 దేశాలు చర్చలు కొనసాగించాలి. ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపు, హర్ముజ్ భద్రత, ప్రాంతీయ స్థిరత్వం ఇలాంటి అంశాలపై చర్చలు జరగాలి. ప్రపంచ మార్కెట్లు దీనిని స్వాగతించాయి. హర్ముజ్ తెరుచుకోవడంతో చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరడం ప్రారంభమైంది. భారత్ వంటి దిగుమతి దేశాలకు ఇది పెద్ద ఊరట. కానీ అందరూ యుద్ధం ముగిసిందని అనుకునే లోపే మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం వల్ల ప్రపంచం మొత్తం శాంతి వైపు అడుగులు పడుతున్నాయని భావించింది. కానీ ఇదే సమయంలో అనూహ్యంగా ఇజ్రాయెల్ మళ్లీ లెబనాన్ లో దాడులు ప్రారంభించింది. హిజ్బుల్లాకు చెందిన లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపింది. శాంతి ఒప్పందం అమల్లో ఉన్న సమయంలోనే ఈ దాడులు జరగడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది కేవలము లెబనాన్ సమస్య మాత్రమే కాదు, ఇరాన్ దృష్టిలో ఇది మొత్తం శాంతి ప్రక్రియకు ఎదురు దెబ్బగా మారింది. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న పరిస్థితుల్లో తాము సాధారణ చర్చలు కొనసాగించలేమని ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో జరగాల్సిన కొన్ని కీలక దౌత్య చర్చలు వాయిదా పడ్డాయని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఒకవైపు 60 రోజుల చర్చల ఫ్రేమ్వర్క్ అమల్లో ఉంది. మరోవైపు లెబనాన్ లో మళ్లీ బాంబులు పేలుతున్నాయి. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న అంశం. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో శాంతి అనేది కేవలము అమెరికా, ఇరాన్ ఒప్పందంపై మాత్రమే ఆధారపడి లేదు. ఇజ్రాయెల్, లెబనాన్, హిజ్బుల్లా, గల్ఫ్ కంట్రీస్
ఈ మొత్తం సమీకరణ స్థిరపడితేనే నిజమైన శాంతి సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రపంచం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: అమెరికా ఇరాన్ మధ్య 60 రోజుల చర్చలు ప్రారంభమవుతాయా, లేక లెబనాన్ పరిణామాలు మొత్తం ఒప్పందాన్ని ప్రమాదంలోనికి నెడతాయా? సంధి కొనసాగుతుందా, లేక మరోసారి మధ్యప్రాచ్యం యుద్ధ మంటల్లో చిక్కుకుంటుందా? యుద్ధం తాత్కాలికంగా ఆగి ఉండొచ్చు, కానీ శాంతి ఇంకా రాలేదనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంలో నిజమైన విజేత ఎవరైనా ఉన్నారంటే అది తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కావచ్చు. అమెరికా ఇరాన్ 60 రోజుల చర్చలు నిజంగా మొదలవుతాయా, లేక లెబనాన్ పరిణామాలు మరోసారి మధ్యప్రాచ్యాన్ని యుద్ధంలోనికి నెడతాయా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.